హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ లెర్నింగ్ ఛానల్. ఈరోజు వీడియోలో మనము యూనిట్ 4 ప్రాజెక్ట్లో మనము టెస్ట్ కేసెస్ అనేదైతే ఇంకొన్ని రాసి నేర్చుకున్నాము. ప్రీవియస్ వీడియోలో మనము యూనిట్ టెస్టింగ్ అంటే ఏంటి, యూనిట్ టెస్టింగ్ ఎందుకు రిక్వైర్డ్, యూనిట్ అంటే ఏంటి, ఆ తర్వాత యూనిట్ 4ని యూజ్ చేసుకొని ఒక ప్రాజెక్ట్ అనేదైతే క్రియేట్ చేసి ఒక టెస్ట్ కేస్ అనేదైతే రాసుకున్నాం కదా. సో దానికి కంటిన్యూషన్ ఈ రోజు వీడియోలో మనము ఇంకొక లాజిక్ అనేదైతే రాసుకొని దాన్ని టెస్ట్ కేసెస్ రాసుకొని ఇంకొన్ని యాంటేషన్స్ అనేదైతే నేర్చుకుందాము యూనిట్ 4లోవి. సో మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి అర్థం చేసుకోండి. మన ఛానల్ని అయితే ఫాలో అవుతుండండి. అండ్ ఫైనల్గా ఈ కోర్స్ కంప్లీట్ అయ్యేసరికి మీరు కంపల్సరీగా మీరు టెస్ట్ కేసెస్ అనేదైతే ఓన్గా మీరే రాయగలుగుతారు. సో నేనైతే 100% చెప్తున్నాను, మీరు ఓన్గా మీరే 100% టెస్ట్ కేసెస్ అనేదైతే రాయగలుగుతారు, ఎటువంటి డిపెండెన్సీ లేకుండా. సో ఎవరి మీద డిపెండెంట్ అవ్వకుండా మీరే ఒక రెస్ట్ ఏపీఐకి టెస్ట్ కేసెస్ అనేదైతే రాయగలుగుతారు. నేను చెప్తున్నా కదా, నన్ను నమ్మండి. మీరు ఈజీగా టెస్ట్ కేసెస్ అనేదైతే మీరే రాయగలుగుతారు. సో జస్ట్ మన ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి, మన వీడియోస్ అనేదైతే చూసి నేర్చుకోండి. సో ప్రీవియస్ వీడియోలో మనము యూనిట్ 4 ప్రాజెక్ట్ అనేదైతే క్రియేట్ చేసుకొని ఎస్ఆర్సి మెయిన్ జావాలో ఈ ఈ ప్యాకేజ్లో ఒక క్లాస్ అనేదైతే క్రియేట్ చేసుకున్నాం కదా, క్యాలిక్యులేటర్ క్లాస్. అండ్ యాడ్ మెథడ్ అనేదైతే లాజిక్ రాసుకున్నాము. సో నేను ఆల్రెడీ చెప్పాను, మీరు మల్టిప్లై మెథడ్కి లాజిక్ రాసి మీరు దానికి టెస్ట్ కేసెస్ అనేదైతే ప్రాక్టీస్ చేయండి అని చెప్పాను. సో ఎనీవే నేను ఆ లాజిక్ కూడా రాసి మీకు టెస్ట్ కేసెస్ ఏ విధంగా రాయాలి అండ్ ఆ తర్వాత మనము ఆ టెస్ట్ కేసెస్లో ఏ విధంగా మిగతా అంటేషన్లు యూజ్ చేస్తాము అనేదైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎటువంటి వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఈజీగా నేర్చుకుందాము, స్టెప్ బై స్టెప్ అనేదైతే నేర్చుకుంటూ వెళ్దాము. ఫైనల్గా మన గోల్ అనేదైతే రీచ్ అవుదాము. మన గోల్ వచ్చేసి ఒక రెస్ట్ ఏపీఐకి టెస్ట్ కేసెస్ ఏ విధంగా రాయాలి, రియల్ టైంలో ఏ విధంగా రాస్తున్నారు, అవి ఏ విధంగా రాయాలి మనం అనేది కూడా మనం నేర్చుకుందాము. ఓకే, సింపుల్గా మనము ఒక మెథడ్ అనేది అయితే క్రియేట్ చేసుకుందాము. పబ్లిక్ ఇంట్ మల్టిప్లై ఇంట్ ఏ ఇంట్ బి రిటర్న్ ఏ ఇంటూ బి. ఓకే, ఇది మన మల్టిప్లై లాజిక్. అండ్ ఆ తర్వాత ఎస్ఆర్సి టెస్ట్ జావాలోకి వచ్చేస్తే మనకు టెస్ట్ క్యాలిక్యులేటర్లో సేమ్ ఇదే లాజిక్, ఇదే టెస్ట్ కేసెస్ లాగా మనము ఇంకొక టెస్ట్ కేసు రాసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ @టెస్ట్ అనేది అయితే యాంటేషన్ పెట్టుకుందాము, ఎందుకంటే అది మెయిన్ ఇంపార్టెంట్ మనకు. సో తర్వాత మనము పబ్లిక్ వాయిడ్ టెస్ట్ అండర్స్కోర్ మల్టిప్లై టెస్ట్ కేస్ మెథడ్ నేమ్ వచ్చేసి టెస్ట్ అండర్స్కోర్ మల్టిప్లై పెట్టుకున్నాము. సో అసెట్ ఈక్వల్స్ వచ్చేసి మనకు ఇక్కడ చాలా ఉంటాయి, మీరు ప్రాక్టీస్ అనేది అయితే చేయండి. సో డోంట్ వరీ, నేను నేర్పిస్తాను మీకు, జస్ట్ మీరు ప్రాక్టీస్ అనేది అయితే చేస్తూ ఉండండి. అసెట్ ఈక్వల్స్ ఎక్స్పెక్టెడ్ వాల్యూ వచ్చేసి మనకు నేను 14 అనుకుంటున్నాను. అండ్ యాక్చువల్ వాల్యూ రావాలంటే మనకు ఇదే విధంగా ఒక ఆబ్జెక్ట్ అనేది అయితే ఉంది కదా, క్యాలిక్యులేటర్ అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నాము. ఈ రిఫరెన్స్ నేమ్తో మనము యాడ్ మెథడ్ని కాల్ చేసాము. అండ్ ఆ తర్వాత అదే రిఫరెన్స్తో మనము మల్టిప్లై మెథడ్ అనేది కూడా కాల్ చేసుకుందాం. మల్టిప్లై మెథడ్ని కాల్ చేసుకొని అందులో ఉన్న పారామీటర్స్ వాల్యూస్ అనేది అయితే పంపిస్తున్నాను. ఏ వాల్యూస్ పంపిస్తున్నాను? 2 అండ్ 7. 2 అండ్ 7 పంపించాను. 2 ఇంటూ 7 14. నేను 14 ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ లాజిక్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యి రిటర్న్ వాల్యూ వచ్చేసి యాక్చువల్ వాల్యూలో స్టోర్ అయిన తర్వాత మనకు ఈ యాక్చువల్ వాల్యూ వచ్చేసి 14 అయితే టెస్ట్ కేస్ పాస్ అవుతుంది, 14 కాకపోతే టెస్ట్ కేస్ అనేది అయితే ఫెయిల్ అవుతుంది. సో ఈ సింపుల్గా మనము టెస్ట్ కేస్ అనేది అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ చూసుకోవచ్చు, మనము ప్రీవియస్ వీడియోలో ఒకే టెస్ట్ కేసులో ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకొని తర్వాత యాక్చువల్ వాల్యూలో స్టోర్ చేసుకొని ఎక్స్పెక్టెడ్ వాల్యూలో స్టోర్ చేసుకొని దాన్ని కంపేర్ చేయడం అనేది ఒక 4 లైన్స్లో మనం కోడింగ్ అనేది అయితే రాసాము. ఇప్పుడు మనం ఎటువంటి ఆబ్జెక్ట్ అనేది అయితే క్రియేట్ చేయలేదు. సో ఫైనల్గా మనము ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నాము, దాన్ని యూజ్ చేసుకొని మనం కాల్ చేసుకుంటున్నాము. అసెట్ ఈక్వల్స్లోనే మనము డైరెక్ట్ వాల్యూస్ అనేది అయితే ఎక్స్పెక్టెడ్ వాల్యూ యాక్చువల్ వాల్యూ అనేది అయితే స్టోర్ చేసుకుంటున్నాము. అంటే ఆ రెండు కంపేర్ చేసుకొని టెస్ట్ కేస్ అనేది అయితే పాస్ అవుతుంది.
సో ఇప్పుడు మనము సేవ్ చేసేసాము. మన టెస్ట్ క్యాలిక్యులేటర్ క్లాస్కి అయితే వచ్చేసేయండి. రైట్ క్లిక్ ఇచ్చేసి రన్ యాజ్లోకి వచ్చేసి JUnit టెస్ట్ మీద అయితే క్లిక్ చేయండి. JUnit టెస్ట్ మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ చూసుకోవచ్చు com.easylearning.test calculator అనే క్లాస్లో ఎన్ని టెస్ట్ కేసెస్ ఉన్నాయనేది కూడా చూపిస్తుంది. టెస్ట్ యాడ్, టెస్ట్ మల్టిప్లై 2 టెస్ట్ కేసెస్ ఉన్నాయి. 2 టెస్ట్ కేసెస్ పాస్ అయినాయి. ఇప్పుడు చూడండి, నేను ఎక్స్‌పెక్టెడ్ వాల్యూ 15 ఇస్తున్నాను. మనకు 2 ఇంటూ 7 ఎంత అవుతది? 14. అది యాజ్ ఎక్స్‌పెక్టెడ్ మనం చేస్తున్న కరెక్ట్ లాజిక్. కానీ నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నది 15. సో, ఇప్పుడు మనకు టెస్ట్ కేస్ అనేదైతే ఫెయిల్ అవ్వాలి. మనకి ఇక్కడ చూసుకోవచ్చు షార్ట్ కట్ అనేదైతే ఉంది రన్ చేయడానికి. దీని మీద అయితే క్లిక్ చేసేయండి. చూడండి, ఫస్ట్ టెస్ట్ కేస్ వచ్చేసి మనకు పాస్ అయింది. సెకండ్ టెస్ట్ కేస్ వచ్చేసి ఫెయిల్ అయింది. ఇక్కడ ఏది ఫెయిల్ అయిందంటే మనకి ఇది టెస్ట్ మల్టిప్లై మెథడ్ అనేదైతే ఫెయిల్ అయింది. అండ్ ఇక్కడ ఫెయిల్యూర్ ట్రేస్ చూసుకున్నట్లయితే ఎక్స్‌పెక్ట్ చేస్తున్న వాల్యూ 15 బట్ రిజల్ట్ వచ్చేసి 14 అయితే వస్తుంది. సో, అందుకే టెస్ట్ కేస్ అనేదైతే ఫెయిల్ అవుతుంది. సో, ఈ విధంగా మనం టెస్ట్ కేసెస్ అనేదైతే రాసుకోవచ్చు. ఇదొక సింపుల్ లాజిక్ అండి. అండ్ నెక్స్ట్ మనము వెళ్ళే కొద్దీ మనము ఇంకా టెస్ట్ కేసెస్ ఏ విధంగా రాయాలి రియల్ టైమ్‌లో అనేది కూడా నేర్చుకుందాం. ఇక్కడ మనకు ఈ విధంగా మనం టెస్ట్ కేసెస్ రాసుకున్న తర్వాత మనకు ఈ ఆబ్జెక్ట్ అనేదైతే ఉంది కదా! ఈ ఆబ్జెక్ట్‌కు నేను ఒక మెథడ్ అనేదైతే క్రియేట్ చేస్తున్నాను. పబ్లిక్ వాయిడ్ ఇనిట్ మెథడ్ అనేదైతే క్రియేట్ చేశాను. పబ్లిక్ వాయిడ్ ఇనిట్ అండ్ ఈ మెథడ్‌కి నేను @బిఫోర్ ఇక్కడ చూసుకోవచ్చు మనకు JUnit 4లో బిఫోర్ క్లాస్ అనేది బిఫోర్ పారామ్ బిఫోర్ అనేదైతే ఉంది. బిఫోర్ క్లాస్ యూజ్ చేసినట్లయితే మనకు ఈ బిఫోర్ క్లాస్ ఏదైతే యూజ్ చేశామో అప్పుడు మనకు ఇందులో ఉన్న టెస్ట్ కేసెస్ ఎన్నైతే ఉన్నాయో ఆ టెస్ట్ కేసెస్ కన్నా ముందు ఈ మెథడ్‌లో బిఫోర్ క్లాస్ యాంటేషన్ యూజ్ చేసిన మెథడ్‌లో ఉండేది ఎగ్జిక్యూట్ అవుతది. సో, నేను క్యాలిక్యులేటర్ నల్ అనేదైతే ఇచ్చేసి ఈ క్యాలిక్యులేటర్‌తో ఇక్కడ ఈక్వల్ టు న్యూ క్యాలిక్యులేటర్ ఇక్కడ మనకు ఎటువంటి ఆబ్జెక్ట్ అనేదైతే క్రియేట్ చేయలేదు. ఫస్ట్ నల్ వాల్యూ చేసుకున్నాము. ఎప్పుడైతే మనకు టెస్ట్ క్యాలిక్యులేటర్ అనేది క్లాస్ రన్ అయిందో అప్పుడు మనకు ఉన్న టెస్ట్ కేసెస్ కన్నా ముందు ఈ బిఫోర్ క్లాస్ యాంటేషన్ యూజ్ చేసిన మెథడ్ అనేదైతే ఎగ్జిక్యూట్ అవుతది. ఇందులో మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నాము. ఎందుకు ఈ విధంగా క్రియేట్ చేసుకుంటున్నామంటే మనకు రియల్ టైమ్‌లో ఏదైనా మనకు కొన్ని యాక్సెస్ చేయడము అంటే ముందు టెస్ట్ కేసెస్ కన్నా ముందు డేటాని రిట్రైవ్ చేసుకొని తెచ్చిపెట్టుకోవడము, దాన్ని యూజ్ చేసుకోవడము ఇలాగా ఉంటుంది కాబట్టి మనము ఈ విధంగా బిఫోర్ క్లాసు, ఆఫ్టర్ క్లాసు అనేటివి యాంటేషన్‌లు యూజ్ చేస్తూ ఉంటాము. ఇక్కడ మనకు JUnit 4 కాబట్టి బిఫోర్ క్లాసు, ఆఫ్టర్ క్లాస్ ఉంటది. అండ్ నెక్స్ట్ JUnit 5లో బిఫోర్ ఈచ్, ఆఫ్టర్ ఈచ్, బిఫోర్ ఆల్, ఆఫ్టర్ ఆల్ ఈ విధంగా యాంటేషన్స్ ఉంటాయి. ఇవన్నీ మనం నేర్చుకుందాము. డోంట్ వర్రీ. సో, ఇక్కడ నేను బిఫోర్ క్లాస్ అనేదైతే యూజ్ చేశాను కదా! బిఫోర్ క్లాస్ కన్నా ముందు మనకు ఆబ్జెక్ట్ అనేదైతే లేదు. నల్ వాల్యూ అనేదైతే ఉంది. ఎప్పుడైతే మనకు టెస్ట్ క్యాలిక్యులేటర్ రన్ అయిందో ఈ టెస్ట్ కేసెస్ ఎగ్జిక్యూట్ అవ్వకముందు మనకు ఆబ్జెక్ట్ అనేదైతే రిక్వైర్డ్ కాబట్టి ఈ బిఫోర్ క్లాస్ మెథడ్ అనేదైతే యూజ్ అయితే అవుతది. ఇది ఎప్పుడైతే ఆబ్జెక్ట్ క్రియేట్ అయిందో అప్పుడు మనకు టెస్ట్ కేసెస్ అనేదైతే ఎగ్జిక్యూట్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. సో, తర్వాత అదే విధంగా నేను ఆఫ్టర్ క్లాస్ కూడా ఉంటది. ఆఫ్టర్ క్లాస్ ఎప్పుడైతే మనకు ఈ టెస్ట్ క్యాలిక్యులేటర్ క్లాస్‌లో టెస్ట్ కేసెస్ అన్నీ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత నాకు ఈ ఆబ్జెక్ట్ అనేది మళ్ళా నల్ వాల్యూలోకి అనేదైతే వచ్చేయాలి. సో, దానికి నేను ఇంకొక మెథడ్ రాసుకుంటున్నాను. పబ్లిక్ వాయిడ్ సంథింగ్ ఏదో ఒకటి డెస్ట్రాయ్ లైక్ దట్. ఇందులో నేను క్యాలిక్యులేటర్ ఈక్వల్ టు నల్. సో, ఇక్కడ మనకు టెస్ట్ కేసెస్ ఎగ్జిక్యూట్ అవ్వకముందు ఒక ఆబ్జెక్ట్ అనేదైతే క్రియేట్ అవుతుంది. అది కూడా మనకు బిఫోర్ క్లాస్ యాంటేషన్ యూజ్ చేసిన మెథడ్‌లో మనకు ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. తర్వాత ఎప్పుడైతే టెస్ట్ కేసెస్ అన్నీ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఆఫ్టర్ క్లాస్ అనేది యాంటేషన్ యూజ్ చేసిన మెథడ్ ఏం చేస్తుంది? మళ్ళా ఆ ఆబ్జెక్ట్‌ని నల్ చేస్తుంది.
సో, ఈ విధంగా బిఫోర్ క్లాసు, ఆఫ్టర్ క్లాసు, అట్ ది రేట్ ఆఫ్ టెస్ట్ ఇవన్నీ మనము టెస్ట్ యూనిట్ 4లో యూజ్ చేస్తూ ఉంటాము. యూనిట్ 5కొచ్చేసి సేమ్ యానిటేషన్‌లో జస్ట్ కొద్దిగా నేమ్స్ అనేదైతే చేంజ్ అవుతాయి. బిఫోర్ ఈచ్, ఆఫ్టర్ ఈచ్, బిఫోర్ ఆలు, ఆఫ్టర్ ఆలు, అట్ ది రేట్ ఆఫ్ టెస్ట్, అట్ ది రేట్ ఆఫ్ పారామీటరైజ్డ్ టెస్ట్ సంథింగ్ లైక్ ఈ విధంగా యాంటేషన్స్ అనేదైతే ఉంటాయి. అన్నీ నేర్చుకుందాము. డోంట్ వర్రీ, మీరు ఎటువంటి టెన్షన్స్ అనేదైతే పడాల్సిన అవసరం లేదు. మన ఛానల్‌ని అయితే ఫాలో అవుతూ ఉండండి. ఈజీగా నేర్పిస్తాను. సో, ఇప్పుడు మనకు ఈ బిఫోర్ క్లాసు, ఆఫ్టర్ క్లాసు ఈజీగా అర్థమైందనుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి సేవ్ చేసినాక మనము మన క్లాస్ టెస్ట్ కాలిక్యులేటర్ క్లాస్‌ని రన్ చేద్దాము. టెస్ట్ కేసెస్ ఎగ్జిక్యూట్ అవుతాయా? ఫెయిల్ అవుతాయా? ఏదైనా ఇష్యూ వస్తదా? అనేదైతే టెస్ట్ చేద్దాం. ఇక్కడ చూడండి, మనకు ఇనిషియలైజేషన్ ఎర్రర్ అనేదైతే వస్తుంది. సో, మనకు ఎటువంటి టెస్ట్ కేసెస్ అనేదైతే ఫెయిల్ అవ్వలేదు. ఒక్కసారి మీరు ఇనిషియలైజేషన్ ఎర్రర్ ఎందుకొచ్చింది అనేది ఫెయిల్యూర్ ట్రేస్‌లో చూసుకున్నట్లయితే, మనం ఇక్కడ ఈ ఫెయిల్యూర్ ట్రేస్ అనేదైతే చూడండి, మనకు ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి అనేదైతే తెలుస్తది. org.junit.runners.model ఇన్వాలిడ్ టెస్ట్ క్లాస్ ఎర్రర్, ఇన్వాలిడ్ టెస్ట్ క్లాస్ మెథడ్ వచ్చేసి ఇనిట్ షుడ్ బి స్టాటిక్. సో, మనకు ఈ మెథడ్ వచ్చేసి స్టాటిక్ మెథడ్ అనేదైతే ఉండాలంట. సో, ఎందుకనేది మనం స్టాటిక్ అనేదైతే క్రియేట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ స్టాటిక్ అనేదైతే క్రియేట్ చేసుకున్నప్పుడు మనము స్టాటిక్ మెథడ్‌లో స్టాటిక్ వేరియబుల్స్‌నే కాల్ చేయగలం కాబట్టి మనము చేంజ్ ఇది యాడ్ చేసుకుందాము. ఈ క్యాలిక్యులేటర్ అనే పారామీటర్‌కి స్టాటిక్ అనేదైతే యాడ్ చేశాను. అయిపోయింది కదా! మనం అలాగే ఈ ఆఫ్టర్ క్లాస్ యాంటేషన్ మెథడ్‌కి కూడా స్టాటిక్ అనేదైతే యాడ్ చేద్దాము. ఈ విధంగా మనకు ఆఫ్టర్ క్లాస్ యాంటేషన్, బిఫోర్ క్లాస్ యాంటేషన్ యూజ్ చేసినప్పుడు స్టాటిక్ మెథడ్ అనేదైతే క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు కూడా మనకు ఎగ్జిక్యూట్ అవుతదో అవ్వదో ఒకసారి సేవ్ చేసి రన్ చేద్దాము. అప్పుడు తెలుస్తది మనకు. చూడండి, హ్యాపీగా మనకు 2 టెస్ట్ కేసెస్ అనేదైతే ఎగ్జిక్యూట్ అయినాయి. మనము ఈ బిఫోర్ క్లాసు, ఆఫ్టర్ క్లాస్ యూజ్ చేయకుండా ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి రన్ చేసినప్పుడు ఎగ్జిక్యూట్ అయ్యాయి. అలాగే బిఫోర్ క్లాసు, ఆఫ్టర్ క్లాస్ ఎగ్జిక్యూట్ అయ్యి రాసుకున్న తర్వాత కూడా మనకు టెస్ట్ కేసెస్ అనేదైతే ఎగ్జిక్యూట్ అయినాయి. సో, ఈ విధంగా మనము టెస్ట్ కేసెస్ అనేదైతే రాస్తూ ఉంటాము. మీకు ఇంతవరకు ఈజీగా అర్థమైందనేసి అనుకుంటున్నాను. ప్రీవియస్ వీడియోలో యూనిట్ టెస్టింగ్ అంటే ఏంటి? యూనిట్ టెస్టింగ్ ఎందుకు రిక్వైర్డ్? జేయూనిట్ అంటే ఏంటి? అండ్ ఆ తర్వాత మనము ఈ లాజిక్ అనేదైతే క్రియేట్ చేసుకొని టెస్ట్ కేసెస్ అనేదైతే క్రియేట్ చేసుకున్నాం. సో, సింపుల్‌గా మనము ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకొని టెస్ట్ కేసెస్ అనేదైతే రాసుకున్నాము. లాజిక్స్ రాసుకొని, సో, మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే వెంటనే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. లేదా డిస్క్రిప్షన్‌లో గ్రూప్ లింక్స్ ఉన్నాయి. జాయిన్ అయ్యి మీ డౌట్స్ అనేదైతే క్లారిఫై చేసుకోండి. అండ్ ఫైనల్‌గా మనము నెక్స్ట్ వీడియోలో జేయూనిట్ 5 ఇంట్రొడక్షన్, జేయూనిట్ 5 ఆర్కిటెక్చర్, అలాగే ప్రోగ్రామింగ్ అనేది కూడా నేర్చుకుందాము. జేయూనిట్ 4లో ఏ యాంటేషన్‌లు యూజ్ చేసాము, జేయూనిట్ 5లో ఏ యాంటేషన్స్ యూజ్ చేస్తాం అనేదైతే క్లియర్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, సేమ్ సిమిలర్‌గా ఉంటాయి. ఎటువంటి వరీ అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ మన ఛానెల్‌ని అయితే ఫాలో అవుతూ ఉండండి. లైక్ చేస్తూ, కామెంట్ చేస్తూ ఉండండి. మీకు ఫైనల్‌గా మీకు టెస్ట్ కేసెస్ అనేదైతే మీరే హ్యాపీగా రాయగలుగుతారు. అండ్ మీకు డాక్యుమెంటేషన్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. మన ఛానెల్‌ని అయితే ఫాలో అవుతూ ఉంటేనే. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థాంక్ యూ. బై బై.